శిల్పి తర్వాత భాగానికి, రెండవ భాగానికి స్వాగతం. ఇప్పుడు 5వ పద్యం, రోమన్ నంబర్ 2లో 5వ పద్యం. తెలిరా తింజెలువార అచ్చర పడంతిందిద్ది ఆ సోగ కన్నుల పజన్నిను నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడవా బళిరే శిల్పి జగంబులోన చిరజీవత్వంబు సృష్టించుకోగల నీకెవడు సాటి వచ్చును నమస్కారంబు నీ ప్రజ్ఞకున్. ఇంతవరకు చెప్పాను, ఈ పద్యం వరకు. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు చూపరుల చేత. కవనమున చిత్రములు గూర్చు కవికి నీకు తారతమ్యంబు లేదు, అబద్ధంబుగాదు. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వలె వేయింపగలవు చూపరుల చేత. కవనమున చిత్రములు కూర్చు కవికి నీకు తారతమ్యంబు లేదు, అబద్ధంబుగాదు. ప్రతిమలు రచించి శిల్పాలు చెక్కి ఒక మహారాజు చరిత, ఒక మహారాజు కథను చూపరుల చేత వల్లె వేయించగలవు. చూచేవారి చేత వల్లె వేయించడం అంటే తను చెప్పి అవతలవాడు చెప్పించడం అనేటువంటిది అనమాట. అలా వల్లె వేయించగలిగేటువంటి ఆ యొక్క నైపుణ్యం నీకు ఉంది. కవనమునన్ కవిత్వం ముందు చిత్రములు గూర్చు బొమ్మలను చూపే కవికి నీకు తారతమ్యంబు లేదు, తేడా లేదు, అబద్ధంబు కాదు. ఈ మాట అబద్ధము కాదు అంటే శిల్పాలు చూచేవారి చేత ఒక మహారాజు కథను చెప్పించగలవు. శిల్పి శిల్పాలని ఏదో ఒక చిన్న కథగా శిల్పాలని చెక్కుతాడు, అక్కడ కథను చెప్పించగలుగుతాడు. అలాగే కావ్యంలో కవి బొమ్మల కావ్యాలు అని వస్తూ ఉంటాయి, బొమ్మలు వేస్తూ ఉంటాడు. ఆ కావ్యము మధ్యలో బొమ్మలు వేస్తూ ఉంటాయన్నమాట. దానికి నీకు తేడా లేదు, ఇది నిజము అని ఎందులో చేస్తున్నాడు. బొమ్మల కావ్యము నడుస్తూ ఉంటుంది, మధ్యలో బొమ్మలు ఉంటాయి. ఇక్కడ నువ్వు బొమ్మలు చెక్కుతావు, అన్నీ వరుసగా ఒకదానికొకటి అనుబంధంగా చెక్కుతావు. అక్కడ ఆ బొమ్మలు చూస్తేనే ఆ కథ మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందని. కాబట్టి ఆ కవికి నీకు ఏమాత్రం తేడా లేదు, ఇది అబద్ధం కాదు అని ఈ పద్యంలో మళ్ళీ చెప్తున్నాడు. మళ్ళీ చుక్క గుర్తు వల్ల పద్యము కంఠస్థం చేయవలసినటువంటి పద్యం ఇది. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు చూపరుల చేత. కవనమున చిత్రములు గూర్చు కవికి నీకు తారతమ్యంబు లేదు, అబద్ధంబు కాదు. ఇది ఇప్పుడు మన రోమన్ నంబర్ 3లో మొదటి పద్యము, అంటే పోయం నెంబర్ 6. ప్రతిమ బొమ్మ, వల్లె వేయించుట, చెప్పించుట, కవనము,
కవిత్వము, చిత్రము, బొమ్మ, తారతమ్యము, తేడా. ఇవి ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అర్థాలు. ఈ అర్థాలని మీరు బాగా నేర్చుకుంటూ ఉండాలి. తర్వాత మరొక పద్యంలోకి వెడుతున్నాను. రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి ఉలిని సోకించి బయటకు పిలిచినావు, వెలికి రానేర్చి నీ పేర నిలుపకున్నే శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి ఉలిని సోకించి బయటికి పిలిచినావు, వెలికి రానేర్చి నీ పేర నిలుపకున్నే శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. రాళ్ళ నిద్రించు, రాళ్లలో నిద్రపోతున్న, రాళ్లలో దాగి ఉన్న ప్రతిమలను మేలుకొలిపి బొమ్మలను నీ ఉలితోటి వాడికి తగిలినట్లుగా చేసి బయటకు పిలిచినావు, వెలుపలికి ఆ బొమ్మల్ని పిలిచావు. అంటే బొమ్మల్ని పిలవడం అంటే ఇక్కడ ఉలితోటి చెక్కి ఆ బొమ్మల్ని బయటకు వచ్చేలా చేసావు. వెలికిన్ రానేర్చి బయటకు ఆ చిత్రాలు వచ్చి నీ పేర నిలుపకున్నే, నీ పేరుని నిలబెట్టకుండా ఉంటాయా? అంత అందమైన చిత్రాలను నువ్వు బయటకు ఆ రాళ్ళ నుంచి తీసావే, ఆ చిత్రాలు బయటకు వచ్చి నీ పేరుని నిలబెట్టకుండా ఉంటాయా? అంటే తప్పకుండా నిలబడతాయి. నీవు నిశ్చయముగా శాశ్వతుడవోయి, నీవు తప్పకుండా, నిశ్చయముగా అంటే తప్పకుండా, శాశ్వతుడవోయి శాశ్వతంగా ఉండేటువంటి వాడువు. ఎప్పటికీ నీ పేరు మోగుతూనే ఉంటుంది, ఎప్పటికీ నీ పేరు నిలబడి ఉంటుంది అని ఈ పద్యంలో భావము. రాళ్లలో దాగి ఉన్న బొమ్మలను ఉల్లిని తాకించి బయటికి పిలుస్తావు, అలా శిల్పాలు బయటకు వచ్చి నీ పేరు నిలబెట్టకుండా ఉండవు. కాబట్టి నీవెప్పటికీ శాశ్వతుడివే అని ఇందులో భావం అన్నమాట. ఇందులో ఏమైనా అర్థాలు ఉంటే రాస్తున్నాం. నిశ్చయము, తప్పకుండా. వెలికిన్, బయటకు. సోకించి, తగులునట్లు చేసి. ఇవి ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అర్థాలు. తర్వాత ఈ భాగంలో ఈ శిల్పిలో ఉన్నటువంటి ఆఖరిదైనటువంటి ఒక పద్యం ఇది. తల ఎత్తంగద నీదు చాతురి అజంతా గహ్వర శ్రేణి కేవల పాషాణములందు జీవకళ నిల్పంజాలు నీ సుత్తెలో మొలుచున్ మానవ విగ్రహంబులు మహాపుణ్యుండవయ్యా హరిత్తులు నీ బొమ్మల చెంత ముగ్ధగతినందున్ శిల్పి కంఠీరవా.
తల ఎత్తన్ గద నీదు చాతురి అజంతా గహ్వర శ్రేణి కేవల పాషాణములందు జీవకళ నిల్పంజాలు నీ సుత్తెలో మొలుచున్మానవ విగ్రహంబులు మహాపుణ్యుండవయా హరిత్తులు నీ బొమ్మల చెంత ముగ్ధగతి నందున్ శిల్పి కంఠీరవా శిల్పి కంఠీరవా శిల్పులలో సింహము వంటివాడా జంతువులకి రాజు సింహం అలాగే ఇక్కడ సింహం లాంటివాడా అంటే ఒక శిల్పాలకు ఒక రాజు లాంటివాడా అజంతా గుహల శ్రేణి అజంతా గుహల సముదాయంలో అజంతా ఎల్లోరా మొదట్లో వచ్చింది ఇక్కడ అజంతా గుహల సముదాయంలో నీదు చాతిరి నీ నైపుణ్యము తల ఎత్తను కదా తల ఎత్తుకొని నిలబడింది కదా కేవల పాషాణములందున ఒట్టి బండరాళ్లలో జీవకళ నిల్పంజాలు సజీవత్వమును చూపగల నీ సుత్తెలో నుండి మానవ విగ్రహములు మనుష్యుల బొమ్మలు మొలుస్తాయి మనుషుల బొమ్మలు కూడా మొలుస్తాయి ఎందుకు మనం రాజశేఖర రెడ్డి బొమ్మ అంబేద్కర్ బొమ్మ ఇలా రకరకాలైనటువంటి వ్యక్తుల యొక్క బొమ్మలు జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మానవ విగ్రహములు కూడా నీ చేతిలోంచి మొలుస్తాయి అయ్యా ఓ శిల్పి మహాపుణ్యుండవు నువ్వు గొప్ప పుణ్యమూర్తివి నీ బొమ్మల చెంతన్ నీ బొమ్మల ప్రక్కన హరిత్తులు అంటే దిక్కులు ముగ్ధగతి నందున్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతున్నాయి అది ఓ శిల్పి శ్రేష్ఠుడా అజంతా గుహల్లో నీ శిల్ప నైపుణ్యం వెల్లడైంది కదా నీ సుత్తి పట్టి బండరాల్లో కూడా జీవకళను నిలుపగలడు నీ సుత్తిలో నుండి మానవ విగ్రహాలు పుడతాయి నీవు పుణ్యమూర్తివి దిక్కులు సైతం నీ శిల్పాలను చూచి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతాయి అని ఈ పద్యంలో భావం ఇది పెద్ద పద్యము మనకి భావము ఇందులో ఏమైనా ముఖ్యమైన పదాలకి అర్థాలు ఉంటే రాసుకుంటాం ఇవి ఈ పద్యంలో కొన్ని వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అర్థాలు వీటిని రాయడం జరిగింది. అలాగే మీరు వీటిని ప్రకృతి వికృతులు, నిద్ర, నిదుర, సింహం,
సింగం, పుణ్యం, పుణ్యం, అలాగే సందులు, కిరీటాకృతి, కిరీట ప్లస్ ఆకృతి, ఇది ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆ. ఇది సవర్ణ దీర్ఘ సంధి. అంటే దీర్ఘం వచ్చింది కదా, తర్వాత పాఠంలో దీని వివరణ చెప్తాను. మహానందం, మహా ప్లస్ ఆనందం, ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆ. మహేంద్రుడు, మహి ప్లస్ ఇంద్రుడు, ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ. మహేంద్రుడు. మాతృణం, మాతృ ప్లస్ రుణం, రు ప్లస్ రు, ఈజ్ ఈక్వల్ టు రు. ఇవి ఈ పాఠానికి కొన్నటువంటి సందులు, ఇందులో ఉన్నటువంటి కొన్ని పదాలకు సంబంధించినటువంటి సందులను కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వీటికి వర్క్షీట్ అది నేను పంపిస్తాను. మీరు వాటిని చేసి చక్కగా ఆలోచిస్తూ ఉండడం, కొన్ని జనరల్గా ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు ఈ విన్నదాని ప్రకారంగా చాకచక్యంగా రాయడం, ఇది మంచి అవకాశం, సువర్ణ అవకాశం. మనం అంతా కూడా సొంతంగా రాయడానికి ఇలాంటి మంచి అవకాశం. ఇలాంటి సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని వాటికి సమాధానాలు అవి రాసి పంపించండి. వర్క్షీట్ని తప్పకుండా అందరూ చేయండి. వెంటనే తర్వాత దీన్ని విన్న తర్వాత తొందరగా చేయండి. సరిగా మీ పేర్లు కనిపించకుండా పైన బాగా పైకి ఒక కాగితం మీద రాయాలని ట్రై చేస్తున్నారు. పేరు అది బాగా కనపడేలాగా ప్రయత్నం చేయండి. అంతా నాకు వివరాలు మార్కులు వేసుకోవడానికి వీలుగా. ఓకే, అందరికీ మరొకసారి ఈ శిల్పి పాఠానికి సెలవు తీసుకుంటూ మరీ మరొక పాఠంలో కలుద్దాం.
సరే, ఇక్కడ 3 పద్యాలు, ముఖ్యమైన పద్యాల యొక్క భావాలు ఇచ్చాను. ఈ పద్యాల భావాలు కూడా బాగా నేర్చుకోండి. దీనికి సంబంధించినటువంటి కొంత నోట్స్ ఇచ్చినట్టు అవుతుందని అలా రాస్తాను. టైం ఉందని